అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు. అమ్మవారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో నవరాత్రులు ఎంతో విశిష్ట పూజా కార్యక్రమాల మధ్య జరుగుతున్నాయని, భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్తలు, ప్రధాన అర్చకులు చెబుతున్నారు. భద్రకాళి ఆలయం నుంచి మరింత సమాచారం ఐ న్యూస్ వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రులు కూడా అమ్మవారి యొక్క ఆ సేవలో ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం ఆ అమ్మవారి అలంకారము, సాయంత్రం వాహన సేవ తరించనున్నారు. అమ్మవారి అంకురార్పణ అనంతరము అలంకరణతో అమ్మవారి దివ్య దర్శనానికి అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా ఇటు భవానీ మాలలు ధరించడమే కాకుండా అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. పెద్ద ఎత్తున అమ్మవారి సన్నిధిలో మాలధారణ కూడా నిర్వహించారు. అయితే ఈ యొక్క వరంగల్లో భద్రకాళి అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకతలు, ఇక్కడ జరిగేటువంటి విశిష్టతలకు సంబంధించి ప్రతి ఏడాది కూడా అమ్మవారు దసరా రోజు అమ్మవారి స్వరూపంలో కనిపిస్తారు. అయితే ఈ యొక్క నవరాత్రుల విశిష్టత కావచ్చు, అమ్మవారి దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు మన ప్రధాన అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా మహాదేవ్, ఈ నవరాత్రుల ఉత్సవాలు ఎలా జరుగుతాయి, ఏమేమి పూజలు జరుగుతాయి? కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోరికలకు కొంగు బంగారముగుచు ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్న పరమ పావనమైన పుణ్యక్షేత్రం ఈ భద్రకాళి దేవస్థానం. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు నవరాత్రులు జరుగుతాయి. అయితే ప్రతి మనిషి కోరుకునేది సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి. ప్రారబ్ధవశన్న జన్మాంతర పాపం వలన దుఃఖం కలుగుతుంది, పుణ్యం వలన సుఖం కలుగుతుంది. కాబట్టి మనకు పాప నాశనం, పుణ్యప్రాప్తి కావాలి. ఎవరిని ఆశ్రయిస్తే సమస్తమైన పాపలు నివృత్తి జరిగిపోతాయి. సమస్తమైన పాపాన్ని ధ్వంసం చేసేది ఎవరు? మన దుర్గతులను ధ్వంసం చేసేది ఎవరు? అయితే అట్లాగే అఖండమైన పుణ్యాన్ని ఇచ్చే దేవత ఎవరు అంటే ఆమె భద్రకాళి. తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహాని. దుర్గాష్టమి నబడే మహాష్టమి నాడు భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది కోటి యోగిని గణములతో భూమండలం మీద అవతరించిన పరమ పావనమైన పుణ్యప్రదేశంగా వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానాన్ని కీర్తిస్తారు. ప్రపంచమంతా ఈ నవరాత్రులను, ఎందుకంటే వేదమే అన్నది దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే, దుర్గను శరణు పొందురా అన్నది వేదం. ఇక వేదాన్ని మించిందే ఉన్నది. అట్లాగే ఆ దుర్గా ఆమె భద్రకాళి. ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కామమాపర పశ్చైత దుష్టమయ్యేవ విశంత్యో మద్విభూతయ అని. ఈ ప్రపంచమంతా నేను ఒక్కదాన్నే, నేనే భద్రకాళిని, నేనే మహాలక్ష్మిని, నేనే కాళిని, సరస్వతిని, అన్నీ నేనే, ఇవన్నీ నా విభూతులు అన్నట్టు ఆమె ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క జాగలో ఆమె ఆవిర్భవించింది. అట్లాగా ఈ రోజు నుంచి 10 రోజుల పాటు శరన్నవరాత్రి మహోత్సవాలు. అమ్మవారి యొక్క 3 రూపాలు. చిన్నపిల్లగా కనిపిస్తుంది ముందు బాల, ప్రౌఢంగా కనిపిస్తుంది రావిరాజేశ్వరి, గురు రూపం లలితా మహాత్రిపుర సుందరి. కాబట్టి ఈరోజు ముముక్షుకు బాల రూపంలో కనబడుతుంది. ఈ రూపంలో కనుక అమ్మవారిని దర్శిస్తే చంచలమైన మనస్సు చంచలత్వాన్ని వీడి స్థిరబుద్ధిని కలిగి ఉంటుంది. కాబట్టి ఆమెను బాల రూపంలో ఇవాళ అలంకరిస్తుంది. అంటే వచ్చే భక్తులు కూడా తాకిడి ఎక్కువగా ఉంది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ధర్మకర్తలు మరియు అసిస్టెంట్ కమిషనర్ ఈవో మేడం గారు, మా సూపరింటెండెంట్ గారు, భక్తులందరికీ కూడా క్యూ లైన్లు ఎంతమంది వచ్చినా కూడా తొందరగా దర్శనమయ్యే ఏర్పాట్లు, అన్ని రకాల టెంపుల్ కూడా ఇటు పోలీసు, ఇటు ధర్మకర్త ట్రస్ట్ బోర్డు అందరం కూడా అన్ని రకాల పబ్లిక్ను దృష్టిలో పెట్టుకొని, భక్తులను దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని మా ధర్మకర్తల మండలి తరఫున మేము కోరుకుంటున్నాం.
మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా భక్తులు ఆ దర్శనాలు చేసుకుంటున్నారు. ఆ పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఉదయం నుంచి కూడా ఇటు భవానీ మాలలు తో పాటు ఇటు అమ్మవారి దివ్య దర్శనానికి అయితే బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం అయితే అమ్మవారి దేవస్థానంలో భక్తుల రద్దీ, అదేవిధంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. క్యూ లైన్లతో పాటు మంచినీటి సౌకర్యం, అన్నప్రసాదన, నైవేద్యాలను కూడా అమ్మవారికి భక్తులకు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇదే భద్రకాళి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల యొక్క విశిష్టత. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్.